లేదు అంటే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలిస్తే మొత్తం రౌడీ రాజ్యం అవుతుంది అని అంటారు కానీ ఎవరన్నారు? టీఆర్ఎస్ ఎవరు బీఆర్ఎస్ వాళ్ళకి పని లేదు, చెడ్డుకి వెళ్ళిపోయిన వాళ్ళు. కారు చెడ్డుకి వెళ్ళిపోయింది, అక్కడ పెట్రోల్ లేక చెడ్డుకి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రిపేర్ అవ్వదు. ఇక అవడానికి అక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పైన ఉన్నాడు, కాంగ్రెస్ పైన ఉంది. ఇక అది చెడ్డుకి వెళ్ళిపోవడమే బీఆర్ఎస్ అసలు ఎక్కడ కనబడదు. నెక్స్ట్ వార్ వన్ సైడ్. కేసీఆర్ వస్తాడంట, బయటికి పూలు వస్తాడంట, వచ్చి గెలిపిస్తాడు. అరే నా నడడానికి ఓపికే లేదు. అదేం పులయ్య బాబు, పులి అయితే అసెంబ్లీకి ఎందుకు వెళ్ళదు? అసెంబ్లీకి వెళ్ళాలి కదా, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి సమస్యలన్నీ. మరి సమస్యలు మాట్లాడినాడు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అడుగుతాడు. ఈ 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ బస్తీకైనా, ఏ పేదవాడికైనా, ఏ గరీబ్ వాడికైనా, ఏ కార్మికుడికైనా, ఏ కర్షకుడికైనా ఒక్క రేషన్ కార్డు ఇచ్చాడా? రమణే రేషన్ కార్డు ఇచ్చేవారు. దొడ్డి బియ్యం ఇచ్చేవారు, దొడ్డి బియ్యం. ఇప్పుడు సన్న బియ్యము మంచి బియ్యం ఇస్తున్నారు. కడుపు నిండా తింటున్నారు. 500 గ్యాస్ ఇస్తున్నారు, 200 కరెంటు ఫ్రీ బస్సు. అంతా లేడీస్ అంతా పొంగిపోతున్నారు.